ఉద్యోగులతో సమానంగా ఉద్యోగులతో సమానంగా పెండింగ్ ఇన్సెంటివ్స్ we want pending incentives transfer policy వర్ధిల్లాలి ఆయుష్మాన్ భారత్ మార్చిన నిబంధనల ప్రకారం ఎన్హెచ్ఎం ఉద్యోగులతో ఎకడబ్ల్యూసీ రెంట్లు ఎకడబ్ల్యూసీ అద్దె బకాయిలు హెచ్ఆర్ పాలసీ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా రూరల్ ఏరియాస్లోని క్లినిక్స్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పేరు మార్చారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా గత 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. మాకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిబంధనల ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది గైడ్లైన్స్లో. సో మేము దానికోసం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి నిబంధనల ప్రకారం అని మేము ఇప్పుడు పోరాడుతున్నాము, సమ్మె చేస్తున్నాము. అలాగే మేము నేషనల్ హెల్త్ మిషన్ కింద కూడా వర్క్ చేస్తున్నాము. నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్న మిగతా అన్ని క్యాడర్స్కి కూడా 23% హైక్ అనేది ఇచ్చారు. ఒక్క మా క్యాడర్ తప్ప మాకు అన్యాయం జరిగింది. అందులో కూడా అందరికి అన్ని క్యాడర్స్కి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వడం లేదు అని ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే చాలా మందికి ఇక్కడ క్లినిక్స్ లేవు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అనేవి కట్టలేదు. కట్టని వాళ్ళందరూ కూడా రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ మా ఓన్ మనీ, మా శాలరీలో నుంచి మనీ తీసి మేము పే చేస్తున్నాము. మాకు 8 months నుంచి మాకు ఇన్సెంటివ్స్ పని ఆధారిత ప్రోత్సాహకాలు అనేవి ఇస్తారు. అవి కూడా మాకు 6 months నుంచి కూడా మాకు అవి అందటం లేదు. సో మా డబ్బులు కూడా మాకు ఇవ్వాలి అని మేము న్యాయమైన కోరికలతో మేము కోరుతున్నాము. ఎలాంటి గొంతెమ్మ కోరికలు కూడా మేము కోరటం లేదు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అమలు పరచాలని కోరుతున్నాము. ఎందుకంటే మా గ్రౌండ్ లెవెల్లో ఉన్న హెల్త్ క్యాడర్స్లో మిగతా క్యాడర్స్ అందరూ కూడా మమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వర్క్ మాతో చేపించుకుంటున్నారు. మాకు ఒక జాబ్ చార్ట్ లేదు అని. సో మేము చాలా శ్రమదోపిడికి గురవుతున్నాము. ఇది అందరూ గుర్తించాలని మేము వేడుకుంటున్నాము. అలాగే మాకు ఇంక్రిమెంట్స్ పెంచాలి, హైక్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 6 yearsగా ఉన్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు సేమ్ అదే శాలరీ. యాక్చువల్లీ ఇంకా మాకు శాలరీ తగ్గింది. మాకు 25,000 బేసిక్ శాలరీ, 15,000 పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. అయితే మాకు ఓన్లీ శాలరీ మాత్రమే వస్తుంది, కానీ ఇన్సెంటివ్స్ అనేవి చాలా పెండింగ్ ఉండిపోయినాయి. ఆ ఇన్సెంటివ్స్లో కూడా కోతలు విధిస్తున్నారు. మీరు కాంట్రాక్ట్ జాబ్, మీరు 24/7 మీరు హెడ్ క్వార్టర్స్లో ఉంటేనే మీకు ఇన్సెంటివ్ ఇస్తాము అని అందులో కూడా కోతలు మాకు విధించారు. మాకు లాస్ట్ 6 years నుంచి కొంచెం కూడా ఇంక్రిమెంట్ లేదు. ఇంక్రిమెంట్ లేకపోగా మా శాలరీ అనేది కుదింపు జరుగుతుంది. సో మా భవిష్యత్తు కోసం మేము ఈ ధర్నా చేస్తున్నాము. మాకు గ్రోత్ కావాలి మా జాబ్లో. అప్పటి వరకు మేము ఈ సమ్మె విరమించేది లేదు. అలాగే మాకు ట్రాన్స్ఫర్స్ పాలసీ కూడా అమలుపరచాలని కోరుకుంటున్నాము. మేము గత 6 సంవత్సరాలుగా ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్లో మేము రూరల్ లెవెల్లో మేము సేవలు అందిస్తున్నామండి. మేము గవర్నమెంట్ని ముఖ్యంగా అడిగే అంశాలు ఏంటంటే అండి, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి. ఇది ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పారండి. ఇవి చేయట్లేదు. తర్వాత పాయింట్ వచ్చేసి ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరికీ 23% హైక్ ఇచ్చారండి. ముఖ్యంగా మా సిహెచ్ఓ క్యాడర్కి మాత్రమే మినహాయింపు ఇచ్చారండి. మాకైతే ఆ 23% హైక్ ఇవ్వడం అనేది జరగలేదండి. మేము గత 6 సంవత్సరాల నుంచి ఇదే శాలరీకి పనిచేస్తున్నాము. మరలా మాకు వస్తున్న శాలరీలో కూడా కుదింపు అనేది ఇవ్వడం జరిగిందండి. తర్వాత మాకు పని ఆధారిత ప్రోత్సాహకాలు అని చెప్పి మాకు రావాల్సిన శాలరీలో చాలా కటింగ్స్ చేస్తున్నారండి. మాకు ముఖ్యంగా ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. మాకు గత 2 సంవత్సరాల వరకు ఈపీఎఫ్ఓ అనేది మాకు అమలయ్యేదండి. 2 సంవత్సరాల నుంచి మాకు ఈపీఎఫ్ అనేది అమలు అవ్వట్లేదు. మాకు ముఖ్యంగా ఒక ఆర్థికమైన ఆరోగ్యమైన భద్రత అనేది మా క్యాడర్కి లేదండి. దయచేసి గవర్నమెంట్ వారిని మేము వేడుకునేది ఏంటంటే మాకు ఆరోగ్య మరియు ఆర్థిక భద్రత అనేది కల్పించాలని మేము వేడుకుంటున్నాము. తర్వాత మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదండి. దయచేసి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను కూడా ఇవ్వాలని మేము శాంతియుతంగా గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాము.
ముఖ్యంగా మాకు నిత్యావసర అత్యవసర అవసరాలకు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు ముఖ్యంగా గత 8 నెలల నుంచి మాకు ఇన్సెంటివ్స్ అనేది రావట్లేదండి. మేము ఇన్సెంటివ్స్ని కూడా రిలీజ్ చేయాలని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాము. అలాగే మా విలేజ్ సెంటర్స్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రెంట్లు మరియు అద్దె బకాయిలు కూడా గత 7 నెలల నుంచి వాళ్ళకి రావట్లేదండి. గవర్నమెంట్ వారు మేము శాంతియుతంగా అవి కూడా మాకు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.